పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 3వ ఆదివార ప్రత్యేక సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనము వరకు. యేసు సమరియలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడికి యోసేపునకిచ్చిన పొలములో సమీపములో ఉన్నది. యేసు ప్రయాణపు బడలికచ్చే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరియ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళి ఉండిరి. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను నీరు ఇమ్మని ఎట్లడుగుచున్నావు అనెను. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండేది దానవు. అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేవాడు అని యేసు సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు జీవించాలి అంటే గాలి, నీరు, ఆహారము అత్యంత ప్రధానమైనవి అని చెబుతుంటాం. ఆ వరుస క్రమాన్ని మనం చదువుతున్నప్పుడే, వింటున్నప్పుడే మనకు అర్థమవుతుంది. గాలి తర్వాత మనిషి జీవించాలంటే అత్యంత ప్రధానమైనటువంటిది నీరు. ఆ విషయానికి వస్తే ప్రియారా, మీకు తెలుసో లేదో కానీ ఈ శరీరములో 80% నీళ్లే. మీరు తెలుసుకోవాలి. అత్యధిక శాతం ఈ శరీరములో నీరే మనల్ని బ్రతికించేది. అత్యంత ప్రధానమైనటువంటిది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, చరిత్రలో వర్షాలు పడక మరణించినటువంటి వారు కోకొల్లలు. ఇది సత్యం. ఇంకా లోతుగా వెళితే నీరు లేని కాడ ప్రాణం ఉండదు. వినండి, నీరు లేని కాడ ప్రాణం ఉండదు. ఈ సకల భూప్రపంచంగా సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయండి. భూమి కంటే కొన్ని వందల వేల రెట్లు పెద్ద గ్రహాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా మానవునికి నివాసయోగ్యమైనటువంటి వాతావరణం లేదు ఈ భూమి మీద మాత్రం. కారణం, భూమిలో 2 అంతల నీరు, 1 అంతే మట్టి. నీరే ఎక్కువ శాతం. కారణం, ఆ ప్రాణవాయువు అనుకున్నాం చూడు, మొదట్లో గాలి, నీరు, ఆహారం అన్నాం కదా. ఆ గాలి కూడా ఈ నీటి నుంచే వస్తుంది. ఆ గాలికి కూడా ఆదరువు నీరే. నీళ్ళల్లో నుంచే వస్తుంది ఆక్సిజన్. మనం అనుకుంటాం చెట్ల నుండి అని. చెట్ల నుండి వచ్చేది భూమికి ఒక 20% మాత్రమే ఆక్సిజన్. మిగిలినటువంటి 80% సముద్రపు నీరు, మామూలుగా నీటి నుండి ఆక్సిజన్ వస్తుందండి. దాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, మనిషి బ్రతకాలంటే, మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి అంటే నీరు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభువు తనను తాను జీవజలముతో పోల్చుకుంటున్నాడు. పాస్కా కాలపు ఏ సైకిల్లో 3 సైకిల్స్ ఉంటాయండి. ABC అని. ఈ ఆదివారం రోజున, 3వ ఆదివారం రోజున జీవజలము అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తాం. ఈ ఆదివారం రోజున 3 పట్టణాలు కూడా ఈ జీవజలాన్ని గురించే మాట్లాడతాయి. మొదటి పట్టణం, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మంచినీళ్ళు లేకపోతే మోషేను బ్రతిమిలాడితే దేవుణ్ణి మొరపెట్టగా రాతి నుండి నీటిని ఇచ్చాడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి. ఈనాటి సువిశేషములో యేసు ప్రభువు చదువుకున్నట్లుగా
యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక సమస్య అక్కడికి రావడం, ఆమెను తాగటాన్ని నీళ్లు అడగడం, తరువాత ప్రభువే నేనెవరినో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడిగేదానివి, నేను నీకు జీవజలాన్ని ఇచ్చేటువంటి వాడిని అని పలకటాన్ని మనం చదువుకుంటాం. ఇక ఈనాడు రెండవ పట్టణమైనటువంటి రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభువు తన పరిశుద్ధాత్మని మనకు జీవజలముగా ఇస్తాడు అని బోధిస్తారు. అయితే ఈ వాక్య పరిచర్యలో ప్రియులారా, మీరు నాతో పాటు ప్రయాణం చేయండి ఆధ్యాత్మికంగా. ఈ వాక్య పరిచర్యలో మనం ప్రత్యేకంగా అలనాడు దేవుడు మోషే ద్వారా రాతి నుండి నీరిచ్చారు కదా, ఆ రాయి, ఆ శిల ఎవరో కాదు, యేసు ప్రభువే అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రాతి నుండి వచ్చినటువంటి నీరు ఏంటిదో కాదు, పరిశుద్ధాత్మకి సాదృశ్యము, రూపము అని మనందరం కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైన వాక్యము, మనస్సును లగ్నం చేసి ఆలకించటానికి ప్రయత్నం చేయండి. మొదటిగా ప్రియులారా, మనం నిర్గమకాండము 17వ అధ్యాయములో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి రాతి నుండి నీటిని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మీరందరూ కూడా వాక్యము లోతులోనికి వెళ్లే ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 2 సార్లు నీళ్ళు ఇచ్చాడండి, రాయి నుండి నీళ్ళు ఇచ్చారు. మొదటిసారి నిర్గమకాండం 17వ అధ్యాయం నుంచి అయితే, రెండవసారి సంఖ్యాకాండము 20వ అధ్యాయం నుండి. చాలామంది పొరబడతారు, ఏంటంటే ఇవి 2 ఒకటే అనుకుంటారు. కాదండి. ఈరోజు మనం ధ్యానం చేసేది రెఫీదీము అనే ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలకి రాతి నుండి నీటి ఇచ్చిన సందర్భం అయితే, సంఖ్యాకాండముల పీలారా కాదేశు అనే ప్రాంతంలో దేవుడు మరొకసారి రాతి నుండి నీటినిచ్చాడు. అక్కడే మోషే మీద దేవుడు కోపపడి నీవు వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టవు అని శపిస్తాడు. ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యావే ఆజ్ఞ ప్రకారము సీను అరణ్యమున విడుదల ఎత్తివేసి ముందుకు సాగిపోవచ్చుండిరి. వారు రెఫీదీము కడ దిగారు, రెఫీదీము దగ్గరికి వచ్చారు. అక్కడ వారికి త్రాగుటకు నీళ్లు దొరకలేదు. వారు మోషేతో జగడమారిరి, కొట్లాడారు. మాకు నీళ్లు లేవయా, మాకు నీళ్లు లేవు అని గొడవ పెట్టుకున్నారు. వారు మోషేతో జగడమారిరి. త్రాగుటకు నీరు చూపము అని అతనితో అనిరి. మోషే వారితో మీరు నాతో ఆడుటేలా, యావేను పరీక్షింపనేలా అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు అంటాడు నీ దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకెళ్ళి రాతి మీద కొట్టమంటాడు, ఆజ్ఞ ఇవ్వమంటాడు. జరుగుతుందండి వాక్యంలో. వాక్యం ఏముంటుందంటే, ఆ ప్రజలు మోషే మీద నేరం మోపిరి. మోషే ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే మోషేతోటి, నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడేదను, నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము, వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించండి. రాతి మీద ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డారు. దేవుడే ఆ రాయి. ఇక్కడ మీరు వేరే పదార్థాలు తీసుకోమహన, దయచేసి రాళ్ళు రప్పలు దేవుడు అట్టగాదండి అనేది కొద్దిగా సాదృశ్యంలోనికి వెళ్ళండి, సారూప్యంలో రూపానికి వెళ్ళండి పిల్లారా. దేవుడు ఆ రాయి మీద నిలబడ్డాడు. ఆ సమయంలో రాతిని కొట్టగా నీళ్లు రాయి నుండి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినాయి. ప్రియులారా, ఈ రాయి క్రీస్తు ప్రభువే, ఈ నీరు పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు మీరు ముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఒక్కసారి చదువుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. నేను కాదు ఈ మాట అనేది, స్వయంగా పౌలు గారే ఈ మాట పలకటాన్ని మనం చదువుకుంటాం పిల్లారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఏలయన వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహము తీర్చుకున్నారు. వాళ్లతో పాటు నడుస్తున్నటువంటి ఆ దేవుడు అనేటువంటి ఆ శిల, ఆ రాయి నుండి వారు దాహము తీర్చుకున్నారు. ఇప్పుడు కొద్ది మనసు లగ్నం చేయండి. ఆ రాయి క్రీస్తే, ఆ శిల యేసే. ప్రియులారా, కొంచెం మనసును లగ్నం చేయండి.
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మోషే ద్వారా రాతి నుండి ఇచ్చినట్టు నీటు, ఆ రాయి యేసు ప్రభువే. ఆ రాయి నుండే జీవజలాన్ని ఇస్తాడు దేవుడు. ఈ సత్యాన్ని మనందరము కూడా మనసులో లగ్నం చేసుకోవాలి. కాబట్టి మోషే రాయి ఏ రాయో కాదు, క్రీస్తు ప్రభువే. ఇక్కడ మీకు మరొక 2 వాక్యాలు చదివి వినిపించాలి ప్రారంభంలో ప్రియులారా. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనములో పేతురు గారు కూడా ఇదే మాట చెప్తారండి మనకి. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే అని మనకు తెలియజేస్తారు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరించబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపించండి. జీవము కలిగినటువంటి రాయి యేసయ్య, సజీవ శిల యేసయ్య. పేతురు గారు అదే మాట అంటున్నారు. ఆ తర్వాత అదే పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. క్రీస్తు అనబడేటు సజీవ శిల, ఆ రాయి అమూల్యమైనది. కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయి ఈ మూలరాయే. వేరొక చోట పరిశుద్ధ గ్రంథమని ఇట్లు చెప్పబడుచున్నది, మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడబడు చెయ్యినది ఈ రాయే, వారిని పడద్రోయినది కూడా ఈ రాయే. ఆ వాక్కును విశ్వసింపకుండుటచే వారు పతనమైరి. ప్రథమంగా మనం గుర్తుంచుకోవలసింది, సజీవ శిల, జీవము కలిగినటువంటి రాయి ఆయన క్రీస్తు. మనందరం గుర్తుంచుకోవాలి. ప్రభువుని రాయితో ఎందుకు పోల్చారు? ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాలి. అనాది కాలం నుండి రాయి శాశ్వతత్వానికి గుర్తుగా నిలబడుతుంది. అన్నీ త్వరగా కరిగిపోతాయండి, అన్నీ త్వరగా పాడైపోతాయి. ఈవెన్ కట్టిన బిల్డింగులు కూడా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు పాడైతాయి. కానీ కొండరాళ్ళు కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయంటండి, అవి తొందరగా పాడు కావంటండి. కాబట్టి రాయి అనేటువంటిది శాశ్వతత్వానికి గుర్తుగా ఉంటుంది. సజీవానికి, నిత్య జీవితానికి ఒక సింబల్, ఒక పోలిక. కాబట్టి క్రీస్తు కూడా సజీవ శిలతో పోల్చబడ్డాడు. ఆయన మనకి తన నుండి ప్రియులారా ఇదిగో జీవజలాన్ని ఇచ్చేటువంటి రాయి ఆయన. వాక్యాన్ని ధ్యానం చేయని ప్రియులారా, అలనాడు ఇప్పుడు మనం చదువుకున్నట్టు వాక్యములో నిర్గమకాండం 17వ అధ్యాయములో మోషే రాయిని కొడితే నీళ్లు బయటికి వచ్చాయి. యేసయ్య సిలువలో ఉండగా క్రీస్తు అనబడే సజీవ శిలని డొక్కలో కొడితే నీ కొరకై నా కొరకై నీరు రక్తము మన కొరకై జీవ జలధారగా ఊడిపడింది. పాడుకుంటాం కదా, సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది జీవజలనది, ఇది సజీవ జలనిది. దాహము గొన్న వారికి దాహము తీర్చుచున్నది. అదిగో ఆ యేసయ్య అనేటువంటి తన డొక్కలో నుండి, ఆ సజీవ శిల నుండి ప్రియులారా నీవు నేను కూడా పరిశుద్ధాత్మ, దివ్య సంస్కారాలు, క్రీస్తు యొక్క దివ్య కారుణ్యము అనే కృపను మనం పొందుకుంటున్నాం. అనే కృపను మనం స్వీకరించాలి. కాబట్టే ప్రభు అంటాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయములో చాలా చక్కగా చెప్తాడు ప్రియులారా. యోహాను సువార్త 7వ అధ్యాయములో కేకపెట్టి మరీ పలుకుతాడు మనందరికీ కూడా. ఏమంటాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో? పండుగ చివరి దినము ప్రధానమైనది. యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆ యొక్క పండగకి అక్కడికి వెళ్ళాడు, పర్ణశాలల పండగకి వెళ్ళాడు. ఆ పండగకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, పండగ చివరి దినాన ప్రధానమైనది. ఎక్కువ మంది యూదులు వస్తారు, అన్ని దేశాల నుంచి కూడా వస్తారు. ప్రతి యూదుడు కూడా, ప్రతి మగ యూదుడు కూడా ఈ 7 పండగలకి యెరూషలేము నగరానికి వెళ్ళాలి, యెరూషలేము దేవాలయాన్ని సందర్శించుకోవాలి. ఒకవేళ 7 పండగలు సందర్శించుకోలేనటువంటి యూదులు 3 పండగల కన్నా వెళ్ళాలి యెరూషలేము నగరానికి.
వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే పెంతుకోస్తు, దానికంటే మీకు పాస్కా, అది గుడారాల పండుగ, పెంతుకోస్తు పండుగ. ఈ మూడింటిని కూడా సందర్శించుకోవాలి. ఒకవేళ ఈ మూడింటిని సందర్శించుకోలేకపోతున్నాడు అనుకో, పాస్కా పండగకైనా అక్కడికి వెళ్ళాలి. ఇది నియమం. యేసు ప్రభువు కూడా ఒక యూదుడుగా, ఒక భక్తుడైన యూదుడుగా యెరూషలేముకి వెళ్ళాడు పలుమార్లు. ఆ సందర్భంలో పండగ చివరి దినం ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పికను తీర్చుకొనుగాక ప్రభు అంటున్నాడండి అని పలికి, లేఖనములో చెప్పబడినట్లుగా నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని పలికి, ఇప్పుడు కొద్దిగా మనసును లగ్నం చేయండి. ఏ జీవజలం గురించి మాట్లాడుతున్నాడు? నేను ప్రారంభం నుండి పలుకుతున్నాను కదా, ఆ మోషే ప్రవక్త ద్వారా రాయి మీద కొట్టాడు కదా, ఆ రాయి యేసు ప్రభువే. వచ్చిన నీరు పరిశుద్ధాత్మ దేవుడని చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు వినండి, యేసు ప్రభు యోహాను సువార్త 7:37 నుండి ఆయన లేచి నిలబడి ఏమంటున్నాడు? దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునుగా కానీ పలికి, ఆ తరువాత నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని పలుకుతున్నాడు. ఏంటి జీవజల నదులు అంటే? ఇక్కడ ఆయన తన విశ్వసించువాడు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఇట్లు పలికెను. దేని గురించి అండి? పరిశుద్ధాత్మను గురించి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ పాత నిబంధనలో మోషే కొట్టింది రాయి యేసు ప్రభు, సజీవ శిల. ఆ బయటికి వచ్చిన నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నటువంటి సజీవ జలం. ఇక్కడ మీకు అందరికీ చెప్పానండి, ఏమిటి అంటే అక్కడ రాయిని కర్రతో కొట్టారు, ఇక్కడ యేసయ్య నూతన రాయి సజీవ శిల, ఆయన యేసయ్యని బళ్ళెముతో కొట్టారు. రెండు చోట్ల కూడా జలము బయటికి వచ్చింది. అక్కడ జలము శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఇక్కడ జలము నీ ఆత్మదాహాన్ని తీరుస్తుంది. కాబట్టే యేసయ్య ప్రియులారా, ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఏమని పలికాడండి? 10వ వచనములో, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాకుటకు నీరు ఇమ్మని అడుగుచున్నది ఎవరో తెలుసుకున్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండేది దానవు, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేడివాడు. ఏ జలాన్ని అంటే? జీవజలాన్ని ఇచ్చి ఉండేడివాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా యేసు కొరకై దాహముతో ఉన్నావా? నీవు కూడా యేసయ్య జీవజలముతో నింపబడవలసిన అవసరత ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. పునీతులు ఏమంటున్నారో 2 నిమిషాల పాటు ధ్యానం చేద్దామా? ఏమంటారంటే, పునీత అగస్తీను గారు ఏమంటారంటే, అక్కడ రాయి కొట్టబడింది, ఇక్కడ సిలువలో యేసయ్య కొట్టబడ్డాడు. అక్కడ రాయి కొట్టబడింది, అగస్తీను గారు పలికిన మాటలండి. ఇక్కడ సిలువలో యేసయ్య కొట్టబడ్డాడు, రాయి నుండి నీరు వచ్చింది, క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అనే జీవజలం వచ్చింది. ఎంత అర్థవంతమైనటువంటి వాక్యం ప్రియులారా! ఆ పరిశుద్ధాత్మ అనే జీవజలము కొరకే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. పునీత జాన్ క్రిసోస్తమ గారు మహా గొప్ప పునీతుడు, మహామేధావి ప్రియులారా. ఆయన ఏమంటారంటే, అక్కడ ఎడారిలో నీరు, రాతి నుండి వచ్చిన నీరు తాత్కాలికమైనదే, కానీ ఇక్కడ క్రీస్తు ఇచ్చే జీవజలం నీ యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చేటువంటి శాశ్వతమైనటువంటిది. మరొకసారి, అక్కడ ఎడారిలో వచ్చిన నీరు తాత్కాలికమైనటువంటిదే, వాళ్ళు చనిపోయారు. కానీ ఇక్కడ క్రీస్తు ఇచ్చేటువంటి నీరు నిన్ను నిత్య జీవితానికి దారితీస్తుంది. నీవు పొందాల్సింది ఈ నిత్య జీవం అనేటువంటి క్రీస్తు యొక్క ఈ యొక్క జీవజలాన్ని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక్కసారి మనందరము కూడా యోహాను సువార్త 19వ అధ్యాయానికి వెళ్ళాలి ప్రియులారా. ఈ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, యేసయ్య సిలువ మీద వేలాడుతున్నాడు, కానీ సైనికులలో ఒకడు ఆయన పక్కన బళ్ళెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము, మీరు విశ్వసించుటకు అతడు సత్యమును చెప్పుచున్నాను.
ఇక్కడ మనం మరొక సత్యాన్ని తెలుసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభువుని డొక్కలో బళ్ళెమతో పొడిచిన వ్యక్తి పేరు లాంజనస్. అతని పేరు లాంజనస్. పునీత లాంజనస్ పేరు మీద ఒక పండగ కూడా ఉందండి శ్రీసభలో. అది మార్చి నెలలో వస్తుందనుకుంటాను, నేను ఇంకా షూర్గా లేదండి. అయితే ప్రియులారా, ఈ లాంజనస్ యేసు ప్రభు డొక్కలో బళ్ళెమతో పొడవగానే ఆ రక్తము నీటిలో యేసయ్య రక్తము నీరట తన గుడ్డిదైనటువంటి కంటి మీద పడింది. అతని కన్ను కోల్పోయాడు అంతకుముందు ఎప్పుడో యుద్ధంలో. ఆ కంటి మీద నీరు పడగానే వెంటనే కనుదృష్టి పొందుకున్నాడంటండి. ఆ కనుదృష్టి పొందుకున్నటువంటి లాంజనస్ ఒక అన్యుడు, రోమా సైనికుడు, దేవుని విశ్వసింపనటువంటి వాడు అనుకోవచ్చు. అతను ప్రియులారా ఏమని చెప్పాడో తెలుసా? సమయంలో ఆ యేసు ప్రభు కళ్ళు చూచి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇతడు నిక్కముగా దేవుని కుమారుడే అని సాక్ష్యాన్ని పలకడాన్ని మనము చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో మత్తయి శుభవార్త 27వ అధ్యాయములో శతాధిపతియు అతనితో యేసును కావలి కాయిచున్న సైనికులు మిక్కిలి భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికాడు సైనికుడు. ఆ యేసయ్య డొక్కలో నుంచి కారినటువంటి ఆ జీవజలం ప్రియులరా నిన్ను నన్ను తడపాలి. ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను అభిషేకించాలి. ఈనాడు సమరయ స్త్రీతో యేసయ్య పలుకుతున్నాడు. ఏమిటి అంటే, దేవుని అనుగ్రహమును పొంది ఉన్న ఎడల, నీతో మాట్లాడుచున్నది ఎవరో అని ఎరిగి ఉన్నట్లయితే, నీవే ఆయనను అడిగి ఉండేది దానవు. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు. ఆ జీవజలాన్ని తాగినటువంటి వారు ఎన్నటికీ ఇక దప్పికవనని చెప్పి చివర్లో ఒక మాట చెప్తాడండి. ఏమిటి? యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనములో యేసుటుల సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికొంటాడు. ఏటి? ఈ బాయిలో, యాకోబు బాయిలో ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికొంటాడు. ఇక్కడ మనం సాదృశ్యముగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నీటిని కూడా పోల్చుకోవచ్చు. ఆ నీటిని త్రాగువాడు మరలా దప్పికొంటాడు అని పలికి యోహాను 4:14లో, నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు, నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవముకై ఊరిడి నీటి బొగ్గగా ఉంటుంది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ జీవజలాన్ని సమరయ స్త్రీ పొందుకుంది. పాపములో ఉన్న ఆ స్త్రీ, పాపములో బ్రతుకుతున్న ఆ స్త్రీ ఒక్కసారి యేసయ్య జీవజలము చేత తడపబడ్డ తర్వాత ఆమె తన కడవను అక్కడ విడిచిపెట్టింది. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనములో, ఆమె తన కడవను అక్కడే విడిచిపెట్టి పట్టణములోని ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ప్రభువును వేడుకో. యేసయ్యా, నీ జీవజలాన్ని నాకు ఇవ్వయ్యా. నా యొక్క ఎండినటువంటి ఎడారిగా ఉన్న నా హృదయాన్ని నీ జీవజలముతో, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించు తండ్రి. నా జీవితం ఎండిపోయినటువంటి ఎడారిగా ఉంది నాయన. నా జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు నాయన. నా కుటుంబంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు నాయన. నా జీవితం దాహముతో ఉందయ్యా. భక్తుడు పాడతాడు కదా పిల్లరా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నీవు నేనందరం కూడా పాడుకోవాలి ఈ పాటని, వేడుకోవాలి యేసయ్యని తన యొక్క జీవజలము కొరకై, ప్రార్థించుకోవాలి తన యొక్క ఆత్మ అభిషేకము కొరకై. ప్రియులారా, మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన వ్యక్తిగత బ్రతుకులలో ఉన్నటువంటి ఈ నిరుత్సాహము, నిరాశ, నిస్పృహలు, వేదన, ఎండినటువంటి ఎడారిగా ఉన్నట్టు ఈ బ్రతుకులని తన జీవజలముతో తడుపుతానని, నింపుతానని యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా ఆయన దగ్గరికి వెళ్ళటానికి? ఆయన ఆత్మాభిషేకాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సమరయస్య యొక్క పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని ఏ విధముగా యేసయ్య మార్చాడో, నీ జీవితాన్ని కూడా తడపటానికి, నీరు కట్టడానికి, నీరు కట్టినట్టు తోటవలను ఉండడానికి, ఆయన నిన్ను నీటితో అభిషేకించటానికి, జీవజలముతో, పరిశుద్ధాత్మతో అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయ ద్వారాన్ని తెరువు. యేసయ్య నీ హృదయ ద్వారం చుట్టూ నిలబడి తలుపు తట్టుచున్నాడు. ద్వారము తెరచి ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, అలనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు దాహముతో అలమటిస్తుండగా రాతి నుండి నీటినిచ్చాడు నీ తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు. ఈనాడు ప్రభువా, నువ్వు సమరయ స్త్రీ ద్వారా నేనే జీవజలమును, నా యుద్ధకు వచ్చువాడు ఎన్నటికీ దప్పెకొనడు, నేనిచ్చు నీటిని పొందువాడు ఎన్నటికీ దాహముగనని పలుకుతున్నావు. నీవు అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మకు సూచకముగాని యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనం పలుకుతుంది. అదేవిధముగా యోహాను సువార్త 4వ అధ్యాయములో నేనిచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పెకొనడు, నేనిచ్చు నీరు వాని యందు జీవజలముగా ఉంటుంది, నీటి బొగ్గగా ఉంటుంది అంటున్నాడు. స్తోత్రం ప్రభువా, వందనాలు. మా బ్రతుకులు ప్రభువా ఎండిన ఎడారిగా ఉన్నాయి. మా బ్రతుకులలో నీ ఆశీర్వాదాలని దీవెనలైనటువంటి జీవజలం లేదయ్యా. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఎండిపోతున్నాయి ప్రభుగా. సంతోషం లేదయ్యా, ఆత్మ సంతోషం లేదయ్యా. నీ ఆత్మవర్షముతో నింపండి, అభిషేకించండి. ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డని గాయపడిన హస్తాలతో స్వస్థపరచండి. ముఖ్యంగా మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే అడుగుతున్నారో వారందరినీ ప్రభు ఈ క్షణంలో నీ పాదాల స్థాయిలో ఉంచుతున్నాను. ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంటున్నారో ఆ మెసేజ్లన్నిటినీ, ఆ కోరికలన్నిటినీ, ఆ ఉద్దేశాలన్నింటినీ కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఈ క్షణంలో దీవించండి ప్రభుగా, ఆశీర్వదించండి నాయన. ప్రతి తలంపును, ప్రతి కోరికని, ప్రతి విన్నపాన్ని, ముఖ్యంగా పరీక్షలు రాసే పిల్లలను ప్రభు మీరు దీవించండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు పరీక్షలు రాస్తుండే వారికి తోడుగా ఉండండి. జీవితంలో స్థిరపడే కృపను దాయిచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, గర్భఫలము లేక, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభుగా. ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డ యొక్క తలంపును నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ఈ పరిచర్య ముందు కొనసాగటం కొరకై సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.